దీపావళి శుభాకాంక్షలు అందరికి. మా సెలబ్రేషన్స్ సాటర్డే సాయంత్రం నుండి స్టార్ట్ అయ్యాయి. ఈ లైట్స్ తీసుకొచ్చారు ఈయన. ఇద్దరం కలిసి ఇల్లంతా ఇలా డెకరేట్ చేసాం. ఈవినింగ్ షాపింగ్ అని బయలుదేరాం. గుమ్మానికి తోరణం తెచ్చుకుందాం అనేసి. దారిలో గుజరాతీస్ ఎక్కువ ఉంటారు. వీళ్ళు దివాళీ దసరా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దసరా నవరాత్రులు అయితే గర్భా దాండియా ఆడతారు. రౌండ్ గా స్లో మోషన్ లో డాన్స్ చేస్తూ తిరుగుతారు గంటల కొద్దీ. ఈయన ఆఫీస్ కి గౌతమ్ దివాళీ గిఫ్ట్ పంపించాడు. యుఎస్ వెళ్లే పని ఉందని ఎర్లీ మార్నింగ్ ఇచ్చెళ్ళాడంట. సాటర్డే రోజు మా వారు బాస్ ఫ్రెండ్ కూడా స్వీట్స్ పంపారు. ఫైర్ వర్క్స్ కోసం అని వెళ్ళాం. దివాళీ అంటే గుర్తొచ్చేది నాకు చిన్నతనంలో. ఒకసారి దివాళీ రోజు పొద్దునంతా ఆడుకొని మధ్యాహ్నం మా నాన్న టపాసులు కొని పెడతానన్నాడు. మధ్యాహ్నం మా అన్న నేను మా నాన్నతో కలిసి వెళ్ళాం. దారిలో చూసుకుంటే చెవి పోగు కనిపించలేదు, ఎక్కడో పడిపోయింది. బాంబులు కొనుక్కొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి మా అమ్మకు చెప్తే బంగారం పోయినా బాధ లేకుండా టపాసులు కొనుక్కొచ్చారా అంది. మా నాన్న పోతే పోనీలే అంటే పండగ పూట ఏమనుకో అంటే సావుకారు బెడ్లమ్మ మరి అని అంది మా అమ్మ. ఇంకా క్రాకర్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. చంద్రికమ్మ కోసం పాప్పులు కొన్నాం. ఇవి విసిరేయటమే చేత్తో. అసలు కంటే కొసరిష్టమని ఇన్ని కొన్నాగా చంద్రికమ్మకి ఏమి ఇవ్వరా అని అడిగా. ఈ వంకాయ బాంబు ఇచ్చారు. ఇంకా చంద్రికమ్మ షురూ చేసింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.